ఆయన తన శిష్యులతో ఇట్లనెను, అభ్యంతరములు రాకపోవట అసాధ్యము, కానీ అవి ఎవరి వలన వచ్చునో వానికి శ్రమ. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, ఈ పరిశుద్ధమైన బంగారు పాదాలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ విశ్రాంతి దినం కోసం అది మా కొరకు మీరు సిద్ధపరిచిన మీ అమూల్యమైనటువంటి ఆత్మీయ ఆహారాన్ని బట్టి మేము స్తుతిస్తూ కనపరుస్తున్నాం. ఈ వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్నటువంటి అంశం ఏంటి అంటే అభ్యంతరాలు. అభ్యంతరాలు అంటే అబ్జెక్షన్స్. అభ్యంతరాలు, ఈ అభ్యంతరాలు వస్తూ ఉంటాయంట. అభ్యంతరాలు రాకపోవడం అసాధ్యమే, కానీ అవి ఎవరి వలన వచ్చునో వారికి శ్రమ అని ఆ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నాం. అభ్యంతరాలు వస్తూ ఉంటాయంట. అసలు అభ్యంతరాలు అంటే ఏంటి? అభ్యంతరాలంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే దేవుని వాక్యము ఎప్పటికప్పుడు కొత్త కొత్త భావాలను మనకి అందజేస్తూ ఉంటుంది, అర్థాలను మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఈరోజు ఈ వాక్యం ద్వారా ఒక అర్థాన్ని తెలియజేస్తే ఇదే వాక్యం మరికొన్ని రోజుల తర్వాత మరికొన్ని కొత్త అర్థాలను మనకు వివరించి పరిశుద్ధాత్మ దేవుడు చెబుతూ ఉంటారు. అయితే ఇక్కడ అభ్యంతరాలు అంటే ఏంటో అర్థాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. నేను ఈ అభ్యంతరాల గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి అర్థాలు, ఆ భావాలన్నీ మీకు తెలియజేస్తూ ఉంటాను. అభ్యంతరాలు అంటే ఇంగ్లీష్లో అబ్జెక్షన్స్, అఫెన్స్ అని కూడా అంటుంటాం. దీన్ని తెలుగులో ఆక్షేపణలు, ఆటంకాలు, అడ్డులు అని కూడా మనం పిలవచ్చు. అభ్యంతరాలంటే ఆటంకాలు, ఆక్షేపణలు, అడ్డుబండలు. ఇంకా మనం లోతుగా ధ్యానం చేస్తే విమర్శలు, వ్యతిరేకతలు అని కూడా వీటికి అర్థం వస్తుందని చూడటం జరిగింది. అయితే నేను ఇంగ్లీష్లో దీని మీనింగ్ చదువుతాను. అబ్జెక్షన్ మీనింగ్: ది యాక్ట్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఆర్ ఫీలింగ్ అపోజిషన్ టు ఆర్ డిస్లైక్ ఆఫ్ సంథింగ్ ఆర్ సమ్వన్. ఎక్స్ప్రెసింగ్ అపోజిషన్ అంటే ఏదైనా ఎవరికైనా వ్యతిరేకతను వ్యక్తం చేయడం అనంట. ఇష్టపడకపోవడం అని కూడా ఇక్కడ మీనింగ్ వస్తుంది. అయితే మనకు అర్థమయ్యే రీతిలో దీన్ని ధ్యానించుకోవాలంటే ఏంటంటే, దేనినైనా ఎవరినైనా వ్యతిరేకించడం, విమర్శించడం, ఇష్టపడకపోవడం, ఆటంకపరచడం, సందేహించడం, అడ్డుకోవడం, సందేహించడం, ఇన్ని అర్థాలు ఈ అభ్యంతరం అనే పదంలో దాగి ఉన్నాయి. ఇంకా అబ్జెక్షన్ లేదా అభ్యంతరం అంటే ఏంటంటే ముఖ్యంగా క్రిటిసిజం, విమర్శించడం. అయితే ఈ అభ్యంతరాలు ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి. ఈ ఆటంకాలు ప్రతి ఒక్కరికి కలుగుతూనే ఉంటాయి. ఈ విమర్శ చేయటం అనేది ప్రతి ఒక్కరిలో ఉంటూనే ఉంటుంది. సందేహాలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి. వ్యతిరేకతలు, వ్యతిరేకంగా మాట్లాడటం అనేది చాలా సందర్భాల్లో మనుషులు చేస్తూనే ఉంటారు. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న ముఖ్యమైన 2 విషయాల గురించి నేను మాట్లాడతాను. ఈ అభ్యంతరాలు, ఆటంకాలు, విమర్శలు, వ్యతిరేకతలు లేదా సందేహాలు ఎందుకు వస్తాయి, దానికి కారణం ఎవరు, ఏమిటి, దాని యొక్క రహస్యం ఏంటి, మర్మం ఏమిటి అని కనుక మనం ఆలోచన చేస్తే, అభ్యంతరాలు కానీ, ఆటంకాలు కానీ, విమర్శలు కానీ ఇవన్నీ కూడా ఎవరి హృదయంలోనైతే సందేహాలు ఉంటాయో, ఎవరి హృదయంలోనైతే డౌట్స్ ఉంటాయో, ఎవరి హృదయంలోనైతే అనుమానాలు ఉంటాయో వాళ్ళకి
ఈ అభ్యంతరాలు, ఆటంకాలు, విమర్శ చేయటం, వ్యతిరేకించడం జరుగుతుంది. కొన్నిసార్లు ఆటోమేటిక్గా ఎవరైనా మనుషులు నచ్చలేనప్పుడు, ఏదైనా వస్తువు కానీ దేనికి సంబంధించిన నచ్చనప్పుడు మనం ఒకటే చేస్తాం. ఏం చేస్తాం? దానికి అభ్యంతరం చెప్తాం, దాన్ని వ్యతిరేకిస్తాం, ఇంకా చెప్పాలంటే దాన్ని విమర్శిస్తూ ఉంటాం అన్నమాట. ఇంకా చెప్పాలంటే ఏం చేస్తాము? సందేహిస్తూ ఉంటాం. ఈ రెండు పాయింట్లు కనుక కరెక్ట్గా అర్థం చేసుకుంటే, దీనిలో ఉన్న అర్థం కనుక మనకు బాగా అర్థమైతే ఏం జరుగుతుంది అని అంటే, మనలో, మన హృదయంలో ఏమి జరుగుతుంది, అసలు విషయం ఏంటి, మనం ఏమై ఉన్నాము అనేటువంటి విషయము స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ గమనించినట్లయితే మనుషులు నచ్చకపోయినా, ఏదైనా విషయం నచ్చకపోయినా ఏం చేస్తాం? ఆటోమేటిక్గా మనం వ్యతిరేకిస్తాం, అభ్యంతరం చెప్పేస్తాం, విమర్శిస్తూ ఉంటాము. అప్పుడు ఏం జరుగుతుంది అనంటే, సత్యాన్ని గ్రహించలేము అన్నమాట. సత్యం అంటే ఏంటి? వాక్యము. సత్యం అంటే ఏంటి? దేవుడు. సత్యం అంటే ఏంటి? ఆత్మ సంబంధమైన సంగతులు. ఈ ఆత్మ సంబంధమైన సంగతులు, సత్యానికి సంబంధించిన సంగతులు, వాక్యానుసారమైన సంగతులను మనం గ్రహించాలంటే, మన హృదయాలలో సందేహాలు ఉంటే, మనము అభ్యంతరాలు పెడతా ఉంటే, మనము వ్యతిరేకిస్తూ ఉంటే వాటిని గ్రహించలేము. చాలా కుటుంబాల్లో చూడండి, అత్తకి కోడలు నచ్చలేదనుకో, అప్పుడేమవుతుంది? కోడలు ఎంత మంచిగా చూసినా ఏదో ఒక అభ్యంతరం చూపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కోడలికి అత్త నచ్చలేదనుకో, అసలు మనసుకి అత్త నచ్చట్ల కోడలికి. అప్పుడు అత్త ఎంత మంచిగా ఆ బిడ్డ పట్ల బిహేవ్ చేసినా ఏదో ఒక విషయంలో అభ్యంతరము చెప్తానే ఉంటుంది ఆ కోడలు. అత్త మంచిగా చేస్తుంది, కానీ అత్త నచ్చట్లేదు కనుక ఆమె చేసే ప్రతి దానిలో ఏదో ఒకటి తప్పు చెప్పడానికి ప్రయత్నం చేస్తానే ఉంటుంది ఆ కోడలు. కోడలు నచ్చలేదనుకో అత్తకి, ఆ అత్త ఏదో ఒకటి కొడుకు కానీ ఇంకెవరెవరికో చెప్పడానికి ప్రయత్నం చేస్తానే ఉంది. అక్కడ తేడా ఎక్కడొస్తుంది? మనస్సుకి, హృదయానికి ఆ వ్యక్తి నచ్చని వ్యక్తి మంచి చేసినా, మంచి చెప్పినా ఏమవుతుంది అంటే అభ్యంతరాలు వచ్చేస్తూ ఉంటాయి. ఇది కొంతమంది మనుషుల్లో ఉన్నటువంటి అభ్యంతరకరమైన మనస్సు, వారి హృదయము అటువంటిది. కొన్నిసార్లు ఏదైనా విషయము చెప్పినప్పుడు ఆ విషయము నచ్చకపోయినా, వారికి వెనక ఏదో ఒక ఆలోచన ఉందనుకో, ఆ ఆలోచనకు ఈ వ్యక్తులు చెప్పిన విషయము నచ్చకపోయినా, దానికి అనుకూలంగా లేకపోయినా వెంటనే ఏం చేస్తాయి? అభ్యంతరాలు వచ్చేస్తాయి. ఆటంకపరచడానికి ఇష్టపడతారు, వ్యతిరేకించడానికి ఇష్టపడతారు. ఇలా అత్త కోడలు మాత్రమే కాదు, ఎవరి విషయంలోనైనా, దేని విషయంలోనైనా ఇవి జరుగుతూనే ఉన్నాయి. వీటిని బట్టి అభ్యంతరాలు కలుగుతూనే ఉన్నాయి, ఆటంకాలు వస్తూనే ఉన్నాయి, వ్యతిరేకతలు వస్తూనే ఉన్నాయి, విమర్శలు వస్తూనే ఉన్నాయి. బైబిల్లో అట్లాంటి వాళ్ళు ఉన్నారంట. ఏది మాట్లాడిన పరిశుద్ధాత్మ దేవుడు దేన్ని సూచనగా తీసుకొని బోధిస్తారు? దేవుని వాక్యమే. వాక్యంలో లేనిది ఎటువంటి ఉదాహరణలు చెప్పినా చల్లవు. ఉదాహరణలు అనగా గుర్తొచ్చింది. ఉదాహరణతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం బైబిల్లో ఉపమానాల ద్వారా యేసయ్య అనేక మందికి ప్రసంగాలు
చేశారు, బోధించారు. ఉపమానాలు చెప్పి మార్కు సువార్త 4:33-34 రాయబడిన మాట, యేసయ్యంట ప్రజలకు ఉపమానము లేకుండా ఏదియూ బోధించలేదంట. అంటే వాక్యము చెప్పబోయే ముందు ఖచ్చితంగా ఉపమానము చెబుతాడంట. అసలైనటువంటిది చెప్పేదాని ముందు ఎగ్జాంపుల్ చెప్తాడంట ఆయన. ఉపమానం అంటే ఉదాహరణ, ఎగ్జాంపుల్స్. ఈ మధ్య దైవజనుడు శాలిమరాజు గారి విషయంలో జరుగుతున్నదే కదా. కొంతమంది దైవ సేవకులు వాక్యాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ముందు వాళ్ళకు దేవుడిచ్చినటువంటి ఏదో ఒక ఉదాహరణ ముందు చెప్తారు. ఎందుకు? వాక్యము అందరికీ అర్థం కాదు. వాక్యాన్ని వాక్యంగా బోధిస్తే అందరూ దాని భావనను అర్థం చేసుకోలేరు. అందరికీ ఒకే జ్ఞానం దేవుడు ఇవ్వలేదు. అందరికీ మర్మాలు గ్రహించే శక్తిని దేవుడు ప్రసాదించలేదు. కనుక సేవకులు ఏం చేస్తూ ఉంటారు? యేసయ్యను పోలి నడుస్తూ ఉంటారు. ఎలా? వాక్యాన్ని చెప్పే ముందు వాక్యం అర్థమవ్వడానికి ఆయన ఏ విషయం వాక్యంలో నుంచి చెప్పాలనుకుంటున్నారో దానిని ముందుగా ఈ లోకపరమైన ఉదాహరణను తీసుకొని చెప్తా ఉంటారు. ఎన్ని గొడవలు వస్తున్నాయి ఈ మధ్య? మన క్రైస్తవులని చెప్పబడుతున్న వారిలో కూడా దేన్ని తీసుకుంటున్నారు, దేన్ని పాటిస్తున్నారు, దేన్ని సీరియస్గా తీసుకుంటున్నారు అని కనుక మనం గ్రహిస్తే, ఉదాహరణను సీరియస్గా తీసుకొని వాక్యాన్ని వదిలేస్తున్నారు. ఏదో వాక్యం అర్థం అవ్వడానికి ఉదాహరణ చెప్తుంటే ఆ ఉదాహరణను తీసుకొని వాక్యాన్ని వదిలేసేస్తున్నారు. ఉదాహరణ ఎందుకు చెప్పబడుతుంది? ఉదాహరణను గట్టిగా పట్టుకోమని కాదు. నీకు వాక్యం అర్థం అవ్వడానికి ఉపమానం చెప్తున్నప్పుడు ఉపమానము కాదు నువ్వు గట్టిగా పట్టుకోవాల్సింది, వాక్యము దానిలో ఉన్న అర్థమును గ్రహించాలని యేసయ్య చెప్పాడు. ప్రతిదానికి ఎగ్జాంపుల్. పరలోక రాజ్యము దీనిని పోలి ఉంటుందబ్బాయి, అంతేగాని ఆవగింత పరలోకం అని చెప్పరా, ముత్యము పరలోకం అని చెప్పరా. దీనిని పోలి ఉంటది, ఇలా ఉంటుంది అని మనము పరలోకాన్ని చూడలేదు కదా. దానిని అర్థం చేసుకోవడానికి ఈ లోకంలో మన కళ్ళకి ఏది కనిపిస్తుందో, ఏది జరిగాయో వాటి ఉదాహరణగా చెప్పి బోధిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఆ ఉదాహరణలు జరగకపోయినా కల్పించుకొని కూడా ఒక స్టోరీ లాగా చెప్తూ వాక్యాన్ని అర్థమయ్యేటట్టుగా బోధిస్తూ ఉంటారు దేవుని సేవకులు. ఉదాహరణ, ఉపమానం అనేది జరగవచ్చు, జరగకపోవచ్చు, కానీ వాక్యము ట్రూత్ కాబట్టి ఈ రియాలిటీకి సంబంధించిన ఒక ఉపమానము సేవకులు బోధించాలి, బోధిస్తున్నారు. కానీ పట్టుకోవాల్సింది ఉదాహరణ కాదు. ఉదాహరణ దేని కొరకు చెప్పారో ఆ వాక్యమును మనం పట్టుకోవాలి. ఈ రోజున దేవుడు మనకిస్తున్న బోధ క్రొత్త బోధ అంట. క్రొత్త బోధ, నూతన బోధ. యేసుక్రీస్తు ప్రభువారు సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు కూడా అంట, ఆ బోధ విన్న తర్వాత అక్కడున్న వాళ్ళు అందరూ అంటున్నారు, ఇదేదో క్రొత్త బోధలా ఉందే, ఈయన చెప్పే బోధ ఇంతకుముందు ఎవరూ చెప్పలేదే, ఈ రకంగా అధికారికంగా బోధించలేదే, ఈ రకంగా అపవిత్రాత్మకు ఆజ్ఞాపించలేదే, ఈయన బోధ ఏంటో క్రొత్తగా ఉండే, క్రొత్త బోధ చేస్తున్నారు అని మాట్లాడుతున్నారట. అలాగే పౌలు కూడా ఏథెన్స్ పట్టణంలో బోధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా పౌలు బోధ విన్నప్పుడు ఈ బోధ ఎప్పుడు వినలేదే, ఇది నూతన బోధ, ఇవి కొత్తగా ఉన్నాయి మాకు అని ఆసక్తిగా విన్నారంట. ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడబోతున్న మాటలు మనకు క్రొత్తగా అనిపించబోతున్నాయి. అంటే ఇక ముందెన్నడూ మీరు వెళ్ళిన స్థలాల్లో వినలా, మీరు విన్న బోధనలు వినుండరు. ఈ రోజున దేవుడు అంత వివరంగా క్రొత్తగా మనకు బోధించబోతున్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఫస్ట్ అభ్యంతరాలు ఎట్లా వస్తాయి? మనుషులు నచ్చకపోయినా, ఏదైనా విషయాలు నచ్చకపోయినా, ఏదైనా
నచ్చకపోయినా అవి మంచివే, వాళ్ళు మంచివాళ్ళే. కానీ యువతల వాళ్ళకి నచ్చకపోవడం వల్ల వాటిని అభ్యంతరపరుస్తుంటారు, వ్యతిరేకిస్తారు, విమర్శిస్తారు. వాళ్ళకు ఉదాహరణ ఎవరు అనంటే శాస్త్రులు, పరిసయ్యులంట. శాస్త్రులు, పరిసయ్యులు యేసయ్య కాలంలో ఉన్నారు. వాళ్ళు కూడా బోధకులే, వాళ్ళు కూడా నీతిమంతులుగా చలామణి అవుతున్నారు లోకంలో. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్న ప్రతి బోధను వాళ్ళు ఏం చేస్తున్నారంట? అభ్యంతరపరుస్తున్నారంట, సందేహిస్తున్నారంట, విమర్శిస్తున్నారంట, వ్యతిరేకిస్తున్నారంట. యేసే చెప్పే సంగతులను ఈ శాస్త్రులు, పరిసయ్యులు ఇంకా ఇట్లాంటి గుంపు ఏం చేస్తున్నారు? ప్రతి సువార్త గ్రంథాల్లో వీరి గురించి స్పష్టంగా చాలా చాలా చోట్ల రాయబడి ఉన్నాయి. యేసే బోధించిన చోటల్లా వాళ్ళు అంటారు, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఆయన బోధనను అభ్యంతరపరుస్తూ ఉంటారు. అభ్యంతరం అంటే ఏంటి చెప్పారుగా? వ్యతిరేకించడం, విమర్శించడము, సందేహించడము. ఎందుకు చెప్పనా? ఎందుకు శాస్త్రులు, పరిసయ్యులు మాత్రమే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు యేసయ్య బోధను? ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తుంది? యేసయ్య బోధ ఏమైనా తప్పుడు బోధ? యేసయ్య చెప్పే సంగతులు ఏమైనా ఊటకపు మాటలా? ఏమైనా సొంతగా కల్పించుకొని చెప్తున్నారా? యేసయ్య పరిశుద్ధాత్మ చేత నింపబడి క్రొత్త సంగతులు, మర్మయుక్తమైనటువంటి సంగతులు, భావాలతో కూడిన సంగతులు, జరగబో సంగతులు ఆయన చెప్తూ ఉన్నాడు. ఎవరి హృదయంలో ఏమేమి ఉన్నాయో వాటిని బయటికి తిప్పేస్తూ ఉన్నాడు. అట్లాంటి సందర్భంలో ఏం జరిగింది చెప్పరా? ఈ శాస్త్రుల, పరిసయ్యులకు యేసే చెప్పిన ప్రతి బోధలో వాళ్ళ హృదయాలకు కొన్ని మాటలు అట్లా బాణాలాగా తగులుతా ఉన్నాయి. దేవుని వాక్యము శ్రద్ధగా వినటం ప్రారంభిస్తే, ఏక మనసుతో వినటం ఆరంభిస్తే ఆ వాక్యము మన హృదయాలను గుచ్చుకుంటది. ఖడ్గం కదా, మన హృదయాల్లోనికి లోపలికి గుచ్చుకుంటది. ఆ మాటలు లోతుగా పనిచేస్తాయి. ఎక్కడ పనిచేస్తాయి? హృదయములో పనిచేస్తాయి. ఏక మనసుతో వింటే, శ్రద్ధగా వింటే ఖచ్చితంగా ఆ తగిలేది, ఆ లోతుగా పనిచేసేది, ఎవరికి ఏ రకంగా పని చేయాలో, ఎవరికి ఏ రకంగా గుచ్చుకోవాలో గుచ్చుకుంటా ఉంటది. ఈ రెండంచుల కలిగిన ఖడ్గం అనబడే దేవుడి వాక్యము. ఆ టైంలో శాస్త్రుల, పరిసయ్యులకు యేసే చెప్పిన ప్రతి బోధలో వాళ్ళు అభ్యంతరాన్ని కలుగజేస్తున్నారు, వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళు విమర్శిస్తున్నారు. ఒకే ఒక్క కారణం ఉంది. ఆయన బోధ నచ్చకపోవటం వల్ల కాదు, ఆయనే నచ్చట్లేదు. హల్లెలూయా. ఆయన నచ్చకపోవటానికి కూడా కారణం ఒకటి ఉంది. ఎందుకో తెలుసా? ఆయన శాస్త్రుల, పరిసయ్యుల హృదయాలలో ఆలోచించుకుంటున్నవన్నీ కూడా ఆయన బోధ ద్వారా బయట పెడతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం అనేది పైకి సంబంధించింది కాదు, మనిషి బాహ్యానికి సంబంధించి. నీ ముక్కు ఎలా ఉంది, నీ నోరు ఎలా ఉంది, నువ్వు ఈ డ్రెస్ ఎలా ఉంది, ఇది కాదు. నీ హృదయ అంతరంగములో ఏముంది? దేవుని గురించి నీ హృదయం ఏం ఆలోచిస్తుంది? వాక్యం పట్ల నీ హృదయం ఎలా స్పందిస్తుంది? వాక్యము హృదయానికి సంబంధించినది. ఆ శాస్త్రులు, పరిసయ్యులు హృదయములో అనుకున్నవన్నీ, ఆ మోసపూరితమైనదంతా, వేషధారణకు సంబంధించినదంతా, ఆ అభ్యంతరానికి సంబంధించినదంతా, వారి మనస్సంతా కూడా యేసయ్య అందరి ఎదుట మాట్లాడుతూ ఉన్నప్పుడు వారికే కదా తగిలొచ్చేది. మరి వెంటనే అమ్మో, ఈయనేంటి నా హృదయంలో ఉండ చెప్తున్నాడు, నా గురించి చెప్తున్నాడు, నా గురించి ఎత్తేస్తున్నాడు, నా గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని
వాళ్ళ మనస్సుల్లో యేసుక్రీస్తు పట్ల ద్వేష భావన, విమర్శించే తత్వము, వ్యతిరేకించే ధోరణి వచ్చేసింది. ప్రియులారా, అభ్యంతరాలు ఎందుకు వస్తాయి? అభ్యంతరాలు అంటే వ్యతిరేకతలు, విమర్శలు, నచ్చకపోవడం. ఇది ఎవరిలో ఉంటాయి? ఈ శాస్త్రులు, పరిచయ స్పిరిట్ ఎప్పటికీ కూడా నేనే పని చేస్తానే ఉన్నది. ఈ శాస్త్రులు, పరిచయ మీద ఆనాడు పనిచేసిన ఆత్మ ఇప్పుడు కూడా క్రైస్తవులని చెప్పబడుతున్న, బోధకులని చెప్పబడుతున్న వారి మీద పనిచేస్తూ ఉంది. కాబట్టి వాళ్ళు ఎందుకు యేసయ్యను విమర్శిస్తున్నారు? యేసయ్య చెప్పిన ప్రతి బోధను ఎందుకు వాళ్ళు అభ్యంతరపరుస్తున్నారు? అసలు వాళ్ళు ఎటువంటి హృదయం కలిగిన వారు అని కనుక మనం ఆలోచన చేస్తే కొన్ని రిఫరెన్సెస్ మీకు చూపిస్తాను. మార్కు సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 1 ఫస్ట్ చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తే, ఈ శాస్త్రుల పరిచయులు ఎవరు? ఎందుకు యేసుక్రీస్తు బోధించిన ప్రతిసారి ఎందుకు ఆయన అభ్యంతరపరుస్తున్నారు? వారు ఆయనకు అభ్యంతర కారణముగా ఎందుకు ఉంటున్నారు అని కనుక ఆలోచన చేస్తే, వాళ్ళు ఎటువంటి వారు యేసయ్యను అభ్యంతరపరుస్తారు? ఎటువంటి వారు యేసయ్య ఎడల వ్యతిరేకంగా ఉంటారు అని అంటే, ఈ పరిచయ శాస్త్రులు అంటే వాళ్ళంట. అది చూస్తారా మత్తయి సువార్త 16:1 అసలు ఎందుకు వస్తున్నారు? యేసయ్య బాధ వినడానికి వాళ్ళ హృదయ ఆలోచన ఎట్లా ఉందంట? అప్పుడు పరిచయులు, శాస్త్రులు వచ్చి ఆయనను శోధించుటకు ఒక సూచన చేయమని అడిగారంట. వాళ్ళ ఉద్దేశం ఏంటి? యేసయ్య బోధించే స్థలానికి వాళ్ళు ఎందుకు వస్తున్నారు? వాక్యం విని సరి చేసుకొని బాగుపడటానికి వస్తున్నారా? దేవుని వాక్యం వినడానికి వస్తున్నారా? లేదు, యేసయ్య చెప్పిన దానిలో తప్పును పట్టుకొని శోధించడానికి, అందరి ఎదుట యేసయ్య తప్పుడు వాడు, అబద్ధ ప్రవక్త, మోసగాడు, ఇతను దైవ కుమారుడు కాదు, ఇతను చెప్తున్నవి చెప్పుకుంటున్నవని అబద్ధాలు అని ప్రజల ఎదుట నమ్మించడానికి వీళ్ళు ఆయన యొద్దకు శోధించడానికి వస్తున్నారు, తప్పులు పట్టడానికి వస్తున్నారంట. చూసారా ఎందుకు వస్తున్నారు వీళ్ళు? యేసయ్యను శోధించడానికి. ఇంకా మార్కు సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చూస్తే, సమాజ మందిరంలో ఆయన మరణ ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడు ఉన్నాడు. ఈ స్వస్థత జరిగినప్పుడు ఆ 3 నుంచి 6 దాకా చూస్తే, పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయన నేరాకు సంహరింపమని ఆయనకు విరోధముగా ఆలోచన చేసేది. ఈ శాస్త్రి పరిశీలన యేసయ్య పట్ల ఏ ఆలోచన ఉంది? విరోధమైన భావం ఉంది, వ్యతిరేకత ఉంది. నాకేం చెప్పాను? అభ్యంతరాలు అంటే ఏం చెప్పాను? వ్యతిరేకత, విమర్శ. ఎందుకు యేసయ్యను ఆ రీతిగా వ్యతిరేకిస్తున్నారు? ఎందుకంత విరోధం అని అంటే, వారి హృదయాల్లో ఉన్నవి ఆయన బోధిస్తా ఉన్నాడు. వాళ్ళ వేషధారితనాన్ని దేవుడు వారికి తెలియజేస్తా ఉన్నాడు. కొందరికి వారి హృదయంలో ఉన్నవి, వారి తప్పులను ఖండిస్తూ ఉంటుంటే వారికి ఇష్టం ఉండదు. అంటే వాళ్ళ మీద ఏ స్పిరిట్ పనిచేస్తుంది? ఈ శాస్త్రుల పరిశీలన మీద ఆనాడు పనిచేసిన ఆత్మ పనిచేస్తుంది. ఖండించిన వారిని, బోధించిన వారిని మీద విరోధ భావాన్ని పెంచుకుంటారు. వై? బికాస్ ఖండిస్తున్నారు. కానీ వీరు ఖండిస్తుంది హృదయంలో ఉన్నటువంటి సాతాను యొక్క ఆలోచనలను, సాతాను యొక్క కుతంత్రాలను. అయితే ఈ శాస్త్రీయ పరిశీలు యేసయ్యని వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళ హృదయాలను సరి చేసుకోకపోగా, అవును మా ఇదే కదా, మాలో ఉన్నది
అభ్యంతరం కలుగు చేయడానికే చూస్తున్నారు, ఆటంకాలు కలుగు చేయడానికే చూస్తున్నారు, విమర్శించడానికే చూస్తున్నారట. ఓ దేవుని వాక్యం ఈరోజు మాట్లాడుతుంది, అభ్యంతరాలు రాకపోవడం అసాధ్యము కానీ అవి ఎవరి వలన కలుగునో వానికి శ్రమ. మనం ఎవరి మీద పడితే వాళ్ళ మీద అభ్యంతరం పడితే అది ఎంతవరకు శ్రమ వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఇంకా నేను అంత ఆలోచించలేదు. కానీ దేవుని విషయంలో, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారి విషయంలో, ఇంకా చెప్పాలంటే దేవుని వాక్యం విషయంలో కనుక అభ్యంతర పడితే వానికి శ్రమ, వానికి శ్రమ. యేసయ్య అంటాడు కదా, మత్తయి సువార్త 11వ అధ్యాయం 6వ వచనం, యోహాను శిష్యులు తన యొద్దకు వచ్చినప్పుడు నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు, నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు. ఎవరి విషయం? యేసయ్య విషయం అభ్యంతర పడకూడదు. యేసయ్య అంటే ఎవరు? దేవుని పరిశుద్ధాత్మ, అలాగే దేవుని వాక్యము. వాక్యము విషయంలో పరిశుద్ధాత్మ విషయంలో అభ్యంతర పడకూడదు. అభ్యంతర పడితే శ్రమ 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 కలుగుతుందని దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. అలాగే 13వ అధ్యాయము మత్తయి సువార్త 53 నుంచి 58 వచనాలు కనుక మనం చూస్తే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 53 నుంచి 58వ వచనం వరకు మనం చూస్తే, యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడి నుండి వెళ్ళి స్వదేశంలోకి వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానములు, ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడికి వచ్చినవి ఇవన్నీ చెప్పుకుంటూ, ఇతను మరియ కుమారుడు కాదా, మన మధ్యలో వీరి సహోదరులు ఉన్నారు కదా అని చెప్పుకుంటూ ఏం చేశారు? అభ్యంతర పడ్డారు. వాళ్ళ కళ్ళ ముందు యేసయ్య అద్భుతాలు చేస్తున్నా, వాళ్ళ కళ్ళ ముందు యేసయ్య చెప్పిన సంగతులు నెరవేర్చుకుంటున్నా, ఈయన మన ఇంటి పక్కోడేగా, మనతో పాటు ఉన్నవాడేగా, మన ఇంట్లో వాళ్ళేగా, మనం చూస్తా ఉన్నాం కదా ఈ ఫ్యామిలీని అని ఆయన విషయంలో అభ్యంతర పడ్డారంట. అభ్యంతర పడ్డారంట. అయితే అసలు ఈ అభ్యంతరాలు ఎందుకు కలుగుతాయి? ఈ అభ్యంతరాలు అనేవి హృదయానికి సంబంధించినది. ఈ ఆటంకపరిచేటువంటి స్పిరిట్ శాస్త్రుల పరిశీలన మీద ఉన్నది. వ్యతిరేకించే మనసు హృదయానికి సంబంధించినది. వారి హృదయ తత్వము అభ్యంతర పరిచే దానిలో తెలిసిపోతుంది. హల్లెలూయా. చివరిలో రాస్తున్నాడు కదా ఇక్కడ, లాస్ట్ వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ఎక్కడ నుండి ఈయనకి కార్యములన్నీ వస్తున్నాయి, ఎలా చేస్తున్నాడని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతర పడ్డారట. ఎన్ని కార్యాలు చేస్తున్నారు, ఎంతో జ్ఞానంతో బోధిస్తున్నాడు యేసయ్య, అన్ని చూస్తానికి బాగున్నాయి, వింటానికి బాగున్నాయి, అయినా ఒకరినొకరు వాటి గురించి చెప్పుకుంటూ ఆయన విషయమై అభ్యంతర పడుతున్నారంట. అయితే యేసయ్య అన్నాడు, ఆ అభ్యంతరాలు వారి అవిశ్వాసమును బట్టి కలిగాయి గనక, వారి అవిశ్వాసాన్ని బట్టి, వారి అభ్యంతర హృదయాన్ని బట్టి అక్కడ అద్భుతములు చేయుట మానేసేదంట. నువ్వు పతాక దేవుని వాక్యాన్ని వ్యతిరేకిస్తా ఉంటే, యేసయ్య విషయంలో ఆత్మ సంబంధమైన సంగతులను వ్యతిరేకిస్తా ఉంటే అప్పుడు ఏం జరుగుతుందో చెప్పనా? నీ జీవితంలో అద్భుతములు ఆగిపోతాయి. నీ జీవితంలో దేవుని సూచక క్రియలు ఆపివేస్తాడు. నీ జీవితంలో ఆయన చేయాలనుకున్న కార్యాలు ఆపివేస్తాడు, నిలిపివేస్తాడు. అర్థమవుతుందా? భయంకరమైనటువంటి విషయాలు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 14 వరకు తర్వాత ఇక్కడ రాయబడినటువంటి విషయాలు మనం చూస్తే మనం కొన్ని విషయాలను మనం అర్థం చేసుకోగలము. అయితే నేను 12 నుంచి చదువుతాను. అంతటా ఆయన శిష్యులు వచ్చి, పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడినని నీకు తెలియనా అని ఆయన
ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. వారి జోలికి పోకుడి, వారు గుడ్డివారయుండి గుడ్డివారికి త్రోవ చూపువారు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరి గుంటలో పడుదురు కదా. దేవుని వాక్యం విషయమై, దేవుని చేత అభిషేకించబడ్డ వారి విషయమై, దేవుని నిజమైన సేవకుల విషయమై, దేవుని ఆత్మ సంబంధమైన సంగతుల విషయమై తెలిసి తెలిసి అభ్యంతరపడ్డావా, సందేహించావా, వ్యతిరేకించావా, విమర్శించావా, ఏం జరుగుతుంది? నీ జీవితంలో అద్భుతాలు ఆగిపోవటమే కాదు, నీకు శ్రమ కూడా కలిగేటువంటి ప్రమాదం ఉంది. నిన్ను పెళ్ళగించి పక్కన పెట్టేటువంటి ఆ ప్రమాదం ఉంది అని దేవుడి రోజు మాట్లాడుతున్నారు. ఈ శాస్త్రులు పరిచయులు మరి సమాజ మందిరాల్లో దేవాలయాలు బోధిస్తూ ఉన్నారు. ఏసైనే గుర్తుపట్టన దైవ కుమారుడు అని వాక్యాన్ని బోధిస్తున్నాడంట. రక్షణకర్తను గుర్తుపట్టలేదు, ఆయన మీద ఉన్న పరిశుద్ధాత్మను గుర్తుపట్టలేదు. వారు అన్ని చోట్ల వాక్యాన్ని బోధిస్తున్నారంట. అంటే వారు గుడ్డితనములో ఉన్నారు. అందుకని దేవుడు అన్నాడు, వాళ్ళ జోలికి పోవద్దు, వాళ్ళు గుడ్డోళ్ళు, వాళ్ళు గుడ్డి వాళ్ళ దగ్గరికే వెళ్ళి బోధిస్తుంటారు. గుడ్డోళ్ళు బోధించుకుంటారు. ఇద్దరు కలిసి ఒక రోజున గుంటలో పడిపోతారు. అందుకని మన సహవాసము విశ్వాసులతో ఉండాలని దేవుడు ఎప్పుడో చెప్పాడు. ఓ విశ్వాసి, అవిశ్వాసుతో నీకు పొత్తేమిటి? నీకు సంబంధం ఏమిటి? దేవుని ఆలయానికి విగ్రహానికి బాలెక్కడా? దేవుని సన్నిధికి వెళ్ళే నీవు సినిమా షికార్లు ఇంకా లోకానుసారంగా జీవించే వాళ్ళతో నీకు సహవాసం ఎట్లా? ఓ విశ్వాసి, నువ్వు దేవుని వాక్యాన్ని ఆత్మ సంబంధమైన సంగతులను పరిశోధించి నమ్మి వెంబడిస్తున్నావు కదా. అవిశ్వాసితో జాగ్రత్త, గుడ్డి వారితో జాగ్రత్త. ఎప్పుడైనా మనము దైవ సంబంధమైన సంగతులను వెంబడిస్తూ ఉన్నప్పుడు పక్కని అవిశ్వాసులైనా మన తట్టు తిప్పగలిగేటట్టు చేయగలిగితేనే. కానీ చాలాసార్లు ఇటు తట్టు వాటికి తిరిగిపోతుందని దేవుడు అన్నాడు, వారితో మీకు అసలు బాలే ఉండొద్దు, సహవాసమే ఉండొద్దు అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ శాస్త్రులు పరిశీల జోలికి వెళ్ళొద్దు. ఓ పల్లెల్లా మషకర బందరల. ఇంకొక చోట ఒక మాట ఉంది, తర్వాత రిఫరెన్స్ చూసుకోండి. దేవుడు ఇంకొకరు జోలికి వెళ్ళొద్దు అన్నాడు బైబిల్లో. ఇట్లాగే వేటి జోలికి వెళ్ళొద్దు అన్నాడు? 2 జంతువుల పేర్లు చెప్పి వెళ్ళొద్దన్నాడు. కుక్కలతో జాగ్రత్త, రెండవది పందుల ఎద్దకు మీరు వెళ్ళొద్దు, వాటి ఎదుట ముత్యములు వేయొద్దు. ఎందుకు? మీరు మంచి చెప్పినా అవి పందులు కాబట్టి, కుక్కలు కాబట్టి మిమ్మల్ని చీట్ చేస్తాయి. అవి యేసయ్య బ్రతికి ఉన్నప్పుడు యాసిటీస్ ఇలాగే జరిగింది. శాస్త్రులు పరిశీలంటే కుక్కలు పందులతో సమానము. అంటే కుక్కలు పందులు అంటే ఇక్కడ ఈ జంతువులని కాదు, అవిశ్వాసులు అని అర్థము. అవిశ్వాసులు అంటే ఎవరు? వాక్యాన్ని నమ్మరు, ఆత్మ సంబంధమైన సంగతులు నమ్మరు, యేసయ్య దేవుడు అంటే నమ్మరు. వారు కుక్కలతో పందులతో యేసయ్య పోల్చాడు. అందుకే నేను అంటుంది, ప్రతిదానికి ఒక అర్థం ఉంది. అందుకని ఆ అర్థము మనకు అర్థం అవ్వాలంటే ఉపమానం అవసరమని దేవుడు బోధించాడు, యేసయ్య చెప్పాడు. ఇప్పుడు కుక్కలు పందులు అని అనకపోతే మనకు అర్థం కాదు మిగతా మ్యాటర్. అవిశ్వాసులను కుక్కలతో పందులతో పోల్చాడు దేవుడు. ఆ అవిశ్వాసులు అప్పట్లో ఎవరు? శాస్త్రులు పరిచయులు. యేసయ్య ద్వారా జరుగుతున్న ప్రతి కార్యము చూస్తున్నారు, వింటున్నారు, జ్ఞానాన్ని గ్రహిస్తున్నారు. బట్
ఆయన్ని అభ్యంతరపరుస్తున్నారు. వెళ్ళిన చోటల్లా ఆయన వ్యతిరేకిస్తున్నారు, విమర్శిస్తూ ఉన్నారంట. ఎందుకంటే వారి బుద్ధివారైపోయారంట. వాళ్ళ జోలికి వెళ్ళొద్దు నా ప్రియ దేవుని బిడ్డలారా అని యేసయ్య ఆనాడే బోధించాడు. అర్థమవుతుందా? అభ్యంతరాలు ఎందుకు వస్తాయి? కొన్నిసార్లు మనుషులు నచ్చకపోతే, కొన్నిసార్లు కొన్ని సంగతులు మనకు నచ్చకపోతే, కొన్నిసార్లు కొన్ని వస్తువులు మనకు నచ్చకపోతే, నచ్చలేదు కాబట్టి అభ్యంతరపరుస్తాం, వ్యతిరేకిస్తాం, విమర్శిస్తాం. అర్థమవుతుందా? అది శాస్త్రులు పరిచయం ఆనాడే చేశారు యేసయ్య విషయములో. అయితే వారికి తీర్పు ఉంది. రెండవదిగా అభ్యంతరాలు ఎలా కలుగుతాయి? ప్రతి ఒక్కరికి అభ్యంతరాలు, ప్రతి ఒక్కరికి సందేహాలు, ప్రతి ఒక్కరికి ఏమంటారు, వ్యతిరేకిస్తూ ఉంటారు. దాదాపుగా ఏదో విషయంలో మనుషుల వాళ్ళకి. కానీ ఏ విషయంలో అభ్యంతరపడాలి, ఏ విషయాల్లో అభ్యంతరపడకూడదో దేవుని బిడ్డలముగా మనం తెలుసుకోవాలని ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ ఉన్నాడు. నేను ఈ వాక్యం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ దేవుని ఆత్మ కలవరపడుతూ ఉండటం నేను గమనించాను. కలత చెందడం, కలవరపడటం. రెండవదిగా చూస్తే మనము దేనినైనా ఎవరినైనా నమ్మలేనప్పుడు మనలో వాటి గురించి లేదా వారి గురించి అనుమానము, సందేహం రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకేనా? రెండవది చూస్తే ఎప్పుడు మనకు అభ్యంతరాలు కలుగుతాయి, ఎప్పుడు మనకు సందేహాలు కలుగుతాయి అని అంటే, కొన్నిసార్లు మనం నడిచే ప్రయాణము మనము అనుకోని విధంగా మారినప్పుడు, లేదా కొన్నిసార్లు మనకు ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, కొన్నిసార్లు మనం టెంప్టేషన్స్ గుండా వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మనము అభ్యంతరపడతాము. దేవుని వాక్యాన్ని విమర్శిస్తాము, దేవుణ్ణి విమర్శిస్తాము, దేవుని ఆత్మ సంబంధమైన సంగతులను వ్యతిరేకిస్తాము, దేవుని ఆత్మ సంబంధమైన సంగతులను, దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి కూడా మనం సందేహిస్తాము. ఏ పరిస్థితుల్లో? మనం అనుకోని పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు, శోధనలు ఎదురైనప్పుడు, ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా వెళుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఎవరిమో తెలిసిపోతుంది. వాక్యంలో మనం దాన్ని గమనించినట్లయితే మార్కు సువార్త 4వ అధ్యాయము 16-17 వచనాలు. మార్కు సువార్త 4వ అధ్యాయము 16-17 వచనాలు. అటువలే రాతి నేలను వెత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు అయితే, ఈ జాగ్రత్తగా వినండి, వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే వారు ఏమవుతారంట? అభ్యంతరపడుదురు. ఏమవుతారు? అభ్యంతరపడుదురు. దేని విషయమై అభ్యంతరపడతారు? వాక్యమును విషయంలో. వాక్యము అంటే ఎవరు? దేవుడు. వాక్యము అంటే ఎవరు? పరిశుద్ధాత్మ, ఆత్మ సంబంధమైన సంగతులు. విశ్వాసాన్ని చెప్పబడుతున్న వారే, దేవుని సన్నిధికి వెళుతున్న వారే, బోధకులను చెప్పబడుతున్న వారే, దశమ భాగాలు కంటిన్యూస్గా ఇస్తున్న వారే, దేవుని సేవ విషయంలో పాలు పంపులు పొందుకుంటున్న వారే, పరిచయంలో ఉన్నటువంటి వారే. అయితే వారి హృదయం అంటావా ఎలా ఉంది?
రాతి నేలలాగుందంట. విత్తుమాని ఉపమానం కదా, ఇది కూడా యేసయ్య ఉపమానంతోనే ప్రారంభించారు. తరువాత దాని భావాన్ని పూర్తిగా యేసయ్య వివరించడం జరిగింది. ఎప్పుడైనా అక్షరార్థము ఒకలాగా ఉంటుంది, ఆ అక్షరములో దాగి ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు బోధించే అంతరార్థము భూమికి ఆకాశానికి మధ్యలో ఉన్నంత తేడా ఉంటుంది. కానీ మనము అక్షరార్థము తెలుసుకున్నాక మనకంతా తెలిసి అనుకొని దాన్నే ఫాలో అవుతూ ఉన్నాము. ఆ అక్షరములో నీ జీవితానికి దేవుడు ఉద్దేశించిన అర్థం ఏదో అది అక్షరానికి అది భూమికి ఆకాశానికి ఉన్న అంత ఎత్తుగా ఆ తేడా కనిపిస్తుంది. అందుకనే దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, అర్థవంతంగా భావపూర్తిగా మాట్లాడుతున్నప్పుడు, నీకు కొత్తగా అనిపించినా నీకు నచ్చకపోయినా ఖచ్చితంగా నీవు దీన్ని అన్వయించుకుంటే నీలో వాక్యము ఫలిస్తుంది. ఇక్కడ రాతి నేలని విత్తబడిన వాళ్ళు ఎవరు అంటే, వాక్యం బోధించేటప్పుడు వాళ్ళు వింటా ఉంటారు కదా, వాళ్ళు వినేటప్పుడు మనకి హాయిగా ఉంటుందంట. ఏం బాగుంది, వాక్యం బాగుంది, సూపర్ ఉంది, నా గురించే చెప్పాడు యేసయ్య, బాగుంది, బాగా చెప్పారు, బాగుంది, సంతోషంగా అంగీకరిస్తారంట చెప్పేటప్పుడు. కొంతకాలం అలాగే ఉంటారంట కూడా మంచిగా. అయితే ఎప్పుడైతే దేవుడు ఏదైనా ఆ వ్యక్తిని పరీక్షించాలనుకొని ఒక శ్రమ, ఒక శోధన, ఒక పరీక్షగా తీసుకొని వచ్చినప్పుడు, చెప్పబడిన వాక్యం అతనిలో ఫలింప చేయడానికి ఒక పరీక్షను అనుమతించినప్పుడు, ఒక శోధన, ఒక శ్రమను దేవుడు అనుమతించినప్పుడు వెంటనే వారి హృదయాలు మారిపోతాయి, వారి హృదయాలు అభ్యంతర పడిపోతాయి. మొదట్లో విని సంతోషించరే, ఆ వాక్యం గురించి విమర్శించడం మొదలు పెడతారు. ఇక ఆ వాక్యం గురించి అభ్యంతర పడటం ప్రారంభిస్తారు. ఇక వెరీ డేంజరస్. మరి అప్పుడు సంతోషంగా విన్నాక అంగీకరించినట్టు ఫీల్ అయ్యాము కదా. ఏదైనా శ్రమ రాగానే అబ్రహాము జీవితంలో జరిగింది కానీ నా జీవితంలో ఎందుకు జరిగింది? అబ్రహాం గురించి చెప్తుంటే అక్క, సిస్టర్, బ్రదర్ బాగా పొంగిపోతా ఉంటారు ఇక్కడ కూర్చొని. నిజమే, 25 సంవత్సరాలు పరీక్షించిన తర్వాత దేవుడు తనతో చెప్పిన వాగ్దానం నెరవేర్చబడింది. దేవుడు అంటే ఎవరనుకున్నావు? అంత గొప్ప దేవుడు అని వినేటప్పుడు అక్కడే కూర్చొని పొంగిపోతుంది అక్క, తల్లి, అమ్మ, బ్రదరు, ఎవరో. అబ్బో, అయితే నా జీవితంలో కూడా చేసేస్తాడు. అబ్రహాముకే 25 సంవత్సరాల తర్వాత చెప్పినట్టు చేస్తే దేవుడు నా జీవితంలో ఎందుకు చేయడు అని ఆ వింటూ ఉన్నప్పుడు ఉప్పొంగిపోతా ఉంటారు. అయితే ఆ వాగ్దానం నెరవేర్పుకు ముందు అబ్రహాము ఎంతగా శోధించబడ్డాడు, ఎంతగా పరీక్షించబడ్డాడు. నీతో చెప్పిన వాగ్దానం నెరవేర్చబడక ముందు నీవు కూడా, మనము కూడా ఏదో ఒక రీతిలో పరీక్షించబడతాము. అలా పరీక్షించేటప్పుడు మాత్రం అబ్రహాము లాగా ఉండరు. ఎలా ఉంటారు? ఏదో సిస్టర్ చెప్పింది కానీ అబ్రహాము జీవితంలో అయితే అప్పుడు బైబిల్లో అయితే జరిగినవి ఇప్పుడు ఎందుకు జరుగుతాయి? నా జీవితంలో జరుగుతాయి. 4 సంవత్సరాలు అయిపోయింది. అసలు దేవుడు చెప్పిన వాక్య విషయంలో అభ్యంతరము, సందేహము, విమర్శ, వ్యతిరేకత వచ్చేసినప్పుడే శ్రమ రాకముందు, పరీక్ష రాకముందు అబ్రహాం జీవితంలో ఎంత చేశాడు అనుకుంటాం మనందరం. ఇది మన అందరి హృదయాలను పరీక్షించి మాట్లాడుతున్నాడు దేవుడు. అక్క, బ్రదర్ అంటున్నానని మీ గురించే కాదు, నా హృదయాన్ని కూడా పరిశోధించి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలు. శ్రమ కలిగినప్పుడు దేవుడి వాక్యం విషయమై, దేవుని విషయమై, ఆత్మ సంబంధమైన సంగతుల విషయమై, పరిశుద్ధాత్మ విషయమై అభ్యంతర పడేవాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు? బోధించేవారు ఉండొచ్చు, వారిలో విశ్వాసులు ఉండొచ్చు, అన్నిట్లో పరీక్షల్లో పాలుపంపులు పొందుకున్న వారు ఉండొచ్చు. శ్రమ రాగానే వాక్యం విషయమై, ఆత్మ సంబంధమైన సంగతి విషయమై, దేవుని విషయమై అభ్యంతర పడుతున్నారంట.
ఇప్పుడు ఉదాహరణకు ఒక ఫైర్ బ్రాండ్ గురించి మాట్లాడతారు. ఆయన గురించి ఎప్పుడు బోధించిన గొప్పగానే దేవుడు మాట్లాడారు. ఆయన గొప్ప వ్యక్తే కాబట్టి ఆ వ్యక్తిని దేవుడు కూడా యేసే కూడా పొగిడి మరీ మాట్లాడారు కాబట్టి గొప్ప వ్యక్తే, ఫైర్ బ్రాండే. కానీ ఒకానొక సందర్భంలో ఒకానొక పరిస్థితిలో ఆయనకు శ్రమ కలుగగానే ఆయన చెరలో ఉన్నప్పుడు దేవుణ్ణి యేసయ్య విషయంలోనే అభ్యంతరపడ్డాడంట ఆ ఫైర్ బ్రాండ్. అతని గురించి విమర్శించేటందుకు అసలు దేనికి పనికిరామో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అతను అభ్యంతరపడిన సన్నివేశం గురించి ఈ రోజున మనందరితో మాట్లాడాలని నిశ్చయించుకున్నారు కనుక మాట్లాడుతున్నారు. అటువంటి ఆ అభ్యంతర హృదయం మనలో కూడా ఉంది అని దేవుడు మాట్లాడుతున్నాడు, సరి చేసుకుంటామని. ఎందుకంటే మొదట్లో మనం చదువుకున్న వాక్యంలో అభ్యంతరములు రాకపోవట అసాధ్యం. ఎవరి హృదయాలైనా అభ్యంతరం చెందుతాయి, సందేహాలు రావాల్సింది. ఏ మనిషికైనా సందేహాలు వస్తాయి, అభ్యంతరపడే సందర్భాలు వస్తాయి. కానీ ఏ విషయంలో ఎవరి విషయంలో జాగ్రత్త అని దేవుడి రోజు మనతో మాట్లాడుతుంటారు. ఎవరు ఆ ఫైర్ బ్రాండ్? ఎవరు యేసే చేత పొగడబడినటువంటి ఆ గొప్ప వ్యక్తి, ఆయన ఒక ప్రవక్త కూడా. యేసే గురించి లోక పాపములను మోసుకొని పోయే గొర్రె పిల్ల అని పరిచయం చేసిన ఫైర్ బ్రాండ్ బాప్తిస్మం ఇచ్చి యోహాను ఒకానొక విషయంలో ఆయన ఎవరో కనుక్కొని రండి అని తన శిష్యులే పంపించాడంట యేసే దగ్గరికి. యేసే విషయంలో అభ్యంతర పడ్డాడంట. ఆ అభ్యంతర పడినందుకు ఎంత భయంకరమైనటువంటి విషయం జరిగిందో మీరు ఇప్పుడు దాకా వినని క్రొత్త సంగతి దేవుడు మీకు మనందరికీ తెలియచేయబోతున్నాడు. అందుకే ప్రారంభంలో అన్నాను, ఈరోజు క్రొత్త సంగతులు, నూతన బోధ, మీకు ఇప్పటిదాకా దాచబడిన సంగతి ఈరోజు చెప్పబోతున్నాడు. ఆయన గురించి మనం చదువుకుందామా? మత్తయి సువార్త 1 నుంచి 6 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. ఇది చదువుకొని మనం ముగింపు చేసుకుందాము. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించు చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడి నుండి వెళ్ళిపోయేను. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపేను. ఇక్కడ ఆగుదాంసేపు. ఎవరి దగ్గరకు పంపించారు? ఎవరిని తెలుసుకోవడానికి పంపించారు? ఇప్పుడు అద్భుతాలు చేస్తున్నటువంటి ఆ క్రీస్తు, ఆ యేసు యేసేనా? ఆయనేనా? లేకపోతే ఇంకొక క్రీస్తు కొరకు మేము ఎదురు చూడాలా? ఆయన దగ్గరికే వెళ్ళి తెలుసుకొని రండి అని బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసయ్య దగ్గరకు పంపించాడంట. వేటి గురించి విని? క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని. యోహాను
నేనే కదా ఆయనకి బాప్తిసం ఇచ్చాను, నేనే కదా ఆ రోజున ప్రజలందరికీ ఈయన లోక పాపములను మోసుకొని పోయే గొర్రె పిల్ల దైవ కుమారుడని పరిచయం చేశాను, ఆయన నాకు తెలుసు అని తన శిష్యులతో చెప్పాలి కదా. ఆయన గొప్పవాడు, గొప్ప కార్యాలు చేస్తాడు, ఆయనే యేసుక్రీస్తు, ఆయనే రక్షకుడు, ఆయనకి నేను ఆల్రెడీ బాప్తిసం ఇచ్చాను, నేను ఆయన చూశాను, ఆయన నేనే పరిచయం చేశాను ప్రజలకు అని చెప్పాలి కదా తన శిష్యులతో. క్రీస్తుకి యోహానికి అంత పరిచయం ఉంది కదా. అయితే క్రీస్తు అనే వ్యక్తి గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు అని చెరసాలలో ఉండి విన్నప్పుడు వెంటనే యోహాను హృదయంలో అభ్యంతరం కలిగింది, సందేహం వచ్చేసింది. అవునా, క్రీస్తు అనే ఆయన పేరు కూడా రాశారు, క్రీస్తు అనే ఆయన గొప్ప కార్యాలు చేస్తున్నాడా? అయితే మీరందరూ ఆయన దగ్గరికి వెళ్ళి రాబోవాడవి నీవేనా, లేదా మేము వేరొక క్రీస్తు కొరకు కనిపెట్టాలా? బుద్ధుందా ఈ సందేహం రావడానికి? అసలు బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎవరు? ఈయనకు వచ్చిన సందేహం ఏంటి? ఈ వచ్చిన అభ్యంతరం ఎవరి వలన వచ్చింది? ఎవరి గురించి అభ్యంతర పడుతున్నాడు? కిందకు వరుసగా చదువుకుంటే అర్థమవుతుంది. నేను చదువుతాను చూడండి. శిష్యులు వచ్చి అడిగారు, బాబు యోహాను శిష్యులము, నీవు క్రీస్తువేనా, ఇంకొక క్రీస్తు గురించి మేము కనిపెట్టాలా? మా యోహాను గారికి ఒక సందేహం వచ్చింది, నిన్ను అడిగి తెలుసుకొని రమ్మన్నారు అని చెప్పగానే యేసయ్య ఏం మాట్లాడుతున్నాడు వినండి. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలిపండి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధి తగ్గుచున్నారు, చెవిటి వారు విరుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుతుంది అని 6వ వచనంలో ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు యేసయ్య. యేసయ్య మాట్లాడుతున్న మాట పవర్ఫుల్ వర్డ్. మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు అని ఉత్తరం ఇచ్చి పంపించాడట. ఎవరికి చెప్పారు? యోహాను శిష్యులకు చెప్పాడు. యోహానికి చెప్పండి, గుడ్డోలు దోస్తున్నారు, కుంటోలు నడుస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధులు అవుతున్నారు, చెవిటోలు వింటున్నారు, బీదలకు సువార్త వినిపించబడుతుందని ఇవన్నీ యోహానికి చెప్పండి, కనీసం గుర్తుపడతాడేమో. చెప్పిన తర్వాత నా విషయంలో అభ్యంతర పడొద్దని చెప్పు అని చెప్పి పంపించేశాడు. నా విషయంలో అభ్యంతర పడుతున్నాడు యోహాను, నాకు బాప్తిసం ఇచ్చినప్పుడు నన్ను చూశాడు, నన్ను పరిచయం చేశాడు, నా మీద పావురం వచ్చి వాళ్ళతో మాత్రం గ్రహించుకొని ఇతనికి దైవకుమారుడని గుర్తుపట్టి సమాజానికి లోకానికి చాటిన యోహాను ఈ రోజు చెరలో ఉండగానే, ఈ రోజు మరణకరమైన స్థితి రాగానే నా విషయంలోనే అభ్యంతర పడుతున్నాడు. నా విషయంలో అభ్యంతర పడవద్దు, ఇదిగో నువ్వు ఏ రోజున క్రీస్తుని చూసావో ఆ క్రీస్తే ఈ గొప్ప కార్యాలు చేస్తున్నారని నీ యొక్క యజమానికి చెప్పు, నీ బోధకుడు చెప్పుకో. ఎంత అరిచి చెప్తున్నా అర్థమైందో లేదో మరి. ఎవరి విషయంలో అభ్యంతర పడ్డాడు చెప్పండి? తన చేతులతో బాప్తిసం ఇచ్చి సరాసరి ఆకాశం నుంచి పావుర ఆకారంలో పరిశుద్ధాత్మ యేసే మీదకు దిగటం చూసి గుర్తుపట్టి ఈయనే దైవ కుమారుడు, లోక రక్షకుడని చాటి చెప్పిన బాప్తిసం ఇచ్చి యోహాను మరణకరమైన స్థితి రాగానే, ప్రతికూలమైన పరిస్థితి రాగానే, చెరలో ఉండగానే ఆ యేసుని గురించి, ఏ యేసుని గురించి ప్రకటించాడో ఆ యేసు విషయంలోనే అభ్యంతరపడి ఆయన ఎవరో తెలుసుకొని రండి. నా విషయంలో అభ్యంతర పడని వాడు ధన్యుడు. ఒకవేళ నా విషయంలో కూడా తెలిసి
శ్రమ శ్రమ అని అన్నాడు కదా. అదే కదా ఈరోజు వాక్యం. చదువుకుందామా ఇంకొకసారి? ఈ వాక్యం చదివితే మనకు బాగా అర్థమవుతుంది. మత్తయి సువార్త 18 అధ్యాయం. మత్తయి సువార్త 18 అధ్యాయం 5 నుంచి కొన్ని వచనాలు. ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును. నా యందు విశ్వాసముంచి ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ఉంచివేయబడుట వానికి మేలు. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవరి వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ. కాగా నీ చెయ్యైనను నీ పాదమైనను నేను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులను 2 పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటి వాడవగును గనో అంగహీనుడవుగానో జీవంలో ప్రవేశించుట నీకు మేలు. ఇంకా వరుసగా రాయబడి ఉన్నాయి. నిన్ను ఏది అభ్యంతరపరుస్తుందో నీ అవయవాల్లో దాన్నే తీసేసుకో. కానీ నువ్వు నరకానికి వెళ్ళకుండా ఉండాలంటే నేను అభ్యంతరపరిచిన దాన్ని నీవే పెరిగి వేసుకోని చెప్తున్నాడు. అంటే మన శరీర భాగంలో ఈ అవయవాలను కట్ చేసుకోమని కాదు. శరీర సంబంధంగా ఏ విషయంలో దేవుడి దగ్గరకు రాకుండా నేను అభ్యంతరపరుస్తుందో దానిని నీ యొద్ద నుంచి తీసివేసుకోవాలి, లేకపోతే నీకు శ్రమ. ఇక్కడ అభ్యంతరాలు వస్తాయి సుమా. లోకమంతా అభ్యంతరం పడుతుంది. యేసు దేవుడు కాదు అని. యేసయ్య కన్యక గర్భాన్ని ఎలా పుట్టాడయ్యా? ఎలా దేవుడు అవుతాడు? ఎలా దేవుడు అవుతాడు? అసలు ఆయన 3 మేకులు పీక్కోలేనైనా దేవుడు ఎట్లా అవుతాడు? అభ్యంతరం. లోకానుసారమైన వ్యక్తులకు అభ్యంతరాలు వస్తున్నాయి యేసయ్య విషయంలో. పరిశుద్ధాత్మ అదేంటి ఇదేంటి ఎలా ఉండదు, అలా ఉండదు. అభ్యంతరాలు. నీకు తెలుసా పరిశుద్ధాత్మ గురించిన సంపూర్ణ అవగాహన లేకుండా ఆత్మానుభవం చేత అన్ని విషయాలు పెంచబడ్డావా? నీకు అర్థమవడానికి మనకి వాక్యము కనీసము నాకైతే ఇన్ని సంవత్సరాలు ఒక 5% కూడా ఒప్పుకొనిపోతాను. 1% పూర్తిగా అర్థమై వచ్చిందో లేదో నాకు ఎంతవరకు అర్థం కాదు. 100కి 1% నాకు అస్సలు కొన్నిసార్లు చదివాను దేవుడి కృప వల్ల నాకు అసలు ఏమి తెచ్చదన్నట్టే ఉంటుంది. ఏ రోజు తెచ్చినా కొత్తగా ఉంటుంది. అయ్యో ఇన్నిసార్లు చదివామే, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎట్లా మిస్ అయింది? ఏ సమయానికి ఏది బోధించాలో పరిశుద్ధాత్మకు తెలుసు. 1% కూడా నాకు అసలు పూర్తిగా తెలియదు ఇంతవరకు. వాక్యమును సంపూర్ణంగా అర్థం చేసుకునే అవగాహన, సంపూర్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తి మీ అందరికి వచ్చి చెప్తే కనుక వాక్యము మాకు బాగా తెలుసు అని చెప్పే వ్యక్తులు కనుక మీతో ఉంటే మరి గుడ్డోళ్ళని డైరెక్ట్గా చెప్పేసేయండి అని చెప్తున్నాను. ఎందుకంటే ఏ మానవుడికి వాక్యము సంపూర్ణంగా ఇంకా అర్థం కాలేదు కాదు కూడా. వినవలసినవి, తెలుసుకోవలసినవి మర్మాలు గుంటూరే ఉంటాయి. అది సముద్రము. దాని గురించి మనము ఇంకా విషయాలు అర్థమైందా? ఇక్కడ దేవుడు అంటున్నాడు, నా విషయమై ఎవరైనా విశ్వసించారనుకో, నా యందు ఎవరైనా విశ్వాసం ఉంచుతున్నారనుకో, నా ఆత్మ సంబంధమైన విషయాల గురించి ఎవరైనా నమ్ముతున్నారనుకో, ఆ నమ్మే వ్యక్తులు కనుక నువ్వు చెడగొట్టావా నీకు శ్రమ అంటున్నాడు ఈరోజు దేవుడు. హల్లెలూయా. ఒక వ్యక్తి మంచి విశ్వాసం ఉన్నారు ఒక కుటుంబంలో. ఆ వ్యక్తికి వాక్యం పట్ల విశ్వాసము, దేవుడు మాట్లాడుతున్న మాటలను గట్టిగా నమ్ముతారు. కానీ పక్కన ఇంకొక వ్యక్తి ఉంటారు, ఆ బంధువుల్లోనో కుటుంబ సభ్యుల్లోనో ఫ్రెండ్స్లోనో ఎవరో ఒకరు ఉంటారు. ఇదెత్తా ఈ వ్యక్తి నమ్మిన దాన్ని ఎట్లయినా తప్పిపోయేలా చేయటమే మన టార్గెట్. వీళ్ళెట్టూ నమ్మి సావరు. ఈ వ్యక్తిని కూడా ఈ వ్యక్తిలాగే అభ్యంతర హృదయాలు కలిగేటట్టుగా త్రిప్పివేయటానికి ప్రయత్నిస్తారు. ఈరోజు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? నా యందు విశ్వాసం
చిన్న వారిలో ఒక్కరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగుటరాయి కట్టి వాడికి శ్రమ. నీవు నేను దేవుని దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకువెళ్ళడానికి ఎంతవరకు ఉపయోగపడగలుగుతామో, ఎంతవరకు విశ్వాసం నడిపించగలుగుతామో అది మాత్రమే చెయ్యాలి. చేసి తీరాలి. అది ఎటువంటి రిలేషన్ అయినా దేవుని విషయంలో. అలా కాకుండా నీ వలన ఒక వ్యక్తి పడిపోవడానికి, విశ్వాసం నుంచి తప్పిపోవడానికి, ఆత్మలో నుంచి పడిపోవడానికి కారణమయ్యాడా, ఆ వ్యక్తి ఏమి చేయలేకపోవచ్చు. దేవుడు లెక్క తీరుస్తాడు, తీర్పు తీరుస్తాడు, లెక్క కడతాడు, శ్రమ అనుభవించాల్సి వస్తుంది. అయితే దేవుని వాక్యం విషయంలో, పరిశుద్ధాత్మ విషయంలో, దేవుని వాక్యం విషయంలో, దేవుని విషయంలో ఏదైనా అభ్యంతరాలు వస్తే, ఏ విషయంలో అభ్యంతరాలు వస్తే వాటిని మనం పెరిగి వేసుకోవాలి. అందుకే నాకు చాలాసార్లు నా ప్రయాణంలో నేను చెప్పేటప్పుడు నా ఎక్స్పీరియన్సెస్ చెప్పకపోతే ఇక నా బ్రతికేముంది, నేనేం సాక్షి అవుతున్నట్టు, అందుకని కొన్ని విషయాలు చెప్తాను, అంత మాత్రమే. అయితే నేను వెళ్తున్నప్పుడు మన ప్రయాణంలో ఖచ్చితంగా విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు. అది ఫ్యామిలీ అయినా బయటైనా, వెళ్తున్న ప్రతి చోట, జాబ్ చేస్తున్న చోట అయినా, అవి మనకు పరీక్ష తెలియదు, వస్తూనే ఉంటాయి. అయితే ఎప్పుడు దేవుడు చెప్పినటువంటి మాటలను వ్యతిరేకించే వాళ్ళు ఉండనే ఉంటారు అక్కడ. అయితే దేవుడు నాకు వీటిని ఈ ప్రయాణంలో నాకు ఒకటి చెప్పేశాడు. నీవు ఆ వ్యక్తిని పూర్తిగా వదిలేసే, నీ ప్రయాణానికి, నీ పరిచర్యకు నాకు వాళ్ళే అడ్డుగా, ఆటంకంగా, అభ్యంతరం అవుతారు. నిన్ను నమ్మకపోయినా, నువ్వు చెప్పే మాటలు నమ్మకపోయినా, నన్ను ధృవీకరించినట్లు అట్లాంటి అవిశ్వాసాలను నువ్వు వదిలేసేయి. దేవుడు నాకు చెప్పింది చెప్తున్నా, మీకేం చెప్తే అది మీరు ఫాలో అవ్వండి. నా ప్రయాణంలో పూర్తిగా వదిలేసి అని అన్నాడు. వాళ్ళ విశ్వాసులుగా మారేటంత వరకు విడిచిపెట్టు. నేను చాలా మందిని అలా వదిలేసి తిరుగుతున్నాను. వాళ్ళు ఎంత దగ్గర వాళ్ళైనా వద్దా, వాళ్ళతో నీకు అసలు జోడి కుదరదు. నీతో నాకు ప్రయాణం ఉంది, నీ ద్వారా నా పని జరగాలి. వాళ్ళు నా పని చేయరు కదా, నీకే అడ్డొస్తారు, నా పని చేయకుండా ఆటంకపరుస్తారు. వాళ్ళ హృదయం నిండా అభ్యంతరాలే, వాళ్ళకి నచ్చని చెప్తే అభ్యంతరాలే, వాళ్ళకి ఎటువంటి శ్రమను కలుగు చేస్తాను. కానీ నీవు మాత్రము, నిన్ను వాడు అభ్యంతరం కలుగ చేయకుండా వాళ్ళని నువ్వు విడిచిపెట్టు, అని జోలికెళ్ళకు, వదిలేయి. ఎట్లాంటి రిలేషన్ అయినా, ఎంత దగ్గర రిలేషన్షిప్ అయినా వదిలేయమన్నాడు. వదిలేసే పరిచయలు కొనసాగుతున్నారు. మీకు అభ్యంతరకరంగా ఉన్నటువంటి మనుషులను నేను ఈరోజు చెప్తున్నాను, అటువంటివి మీ జీవితంలో, మీ బ్రతుకుల్లో, మీ ఆలోచనలో, మీ హృదయాలలో దేవుని వాక్యానికి అభ్యంతరకరమైన ఆలోచనలు, అట్టి మనస్సు, అట్టి వ్యక్తి హృదయ కాఠిన్యత ఏదైనా ఉంటే ఈ రోజున విడిచిపెట్టాలి. లేదంటే శ్రమ కలుగుతుందంట. ఏంటి శ్రమ? ఎట్లాంటి శ్రమ కలుగుతుందంటేనంట, బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసయ్య విషయంలో అభ్యంతర పడినందుకు అతనికి భయంకరమైన శిక్ష విధించబడింది. అదే మీకు చెప్తున్నా, కొత్త సంగతి అన్నాను. ఏం శిక్ష? యాక్చువల్గా బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆ కొద్ది జీవితమే జీవించి చనిపోవడానికి కాదు, దేవుడు అతన్ని భూమి మీదకి పంపించింది. కొత్త సంగతి వినండి. తన ద్వారా ఇంకా దేవుని రాజ్య విస్తరణ జరగాల్సి ఉన్నదంట. ఎప్పుడైతే తెలిసి అభ్యంతర పడకూడని యేసయ్య విషయంలో అభ్యంతర పడ్డాడో, దేవుడు తన ద్వారా జరిగించాల్సిన ఉద్దేశాన్ని అంతటితో ఆపివేశాడు. హల్లెలూయా. అంతటితో అతని జీవితము ముగించబడింది. గొప్ప శ్రమ. అటువంటి వారిని
బైబిల్లో మనం చాలా మందిని చూడొచ్చు. ఈరోజు ఎందుకు బాప్తీసు ఇచ్చి యోహాన్ని దేవుడు ఉదాహరణగా మనతో మాట్లాడుతున్నాడంటే, మనం ఎంత భక్తైనా చేయొచ్చు, ఎంత అభిషేకం మన మీద ఉండొచ్చు, ఎన్నిసార్లు వాక్యాన్ని ధారాళంగా బోధించవచ్చు, వాక్యానుసారంగా జీవిస్తున్నామని భ్రమలో బ్రతకవచ్చు, అన్ని చేస్తున్నాం అనుకోవచ్చు. కానీ ఆత్మ సంబంధమైన సంగతిని మీకు బోధిస్తూ ఉన్నప్పుడు నమ్మలేదా? అభ్యంతరపడ్డారా? విమర్శించారా? ఒక రోజున శ్రమ మీకు కలుగుతుందని దేవుడి రోజున మాట్లాడుతున్నాడు. ఆ శ్రమ బహుశా బాప్తీసు ఇచ్చి యోహాను లాగా కావచ్చు. ఎలా? ఏం చెప్పారు? మీ కన్నుని అభ్యంతర పరిస్థితి దాన్ని పెరిగేయమన్నాడు కదా. ఆయన విషయంలో, ఆయన వాక్యం విషయంలో, నమ్మే విషయంలో అభ్యంతర పడితే అలాగే మనల్ని కూడా ఆయన పెరిగి పక్కన పారేస్తాడు. ఆయన ప్రణాళిక నుంచి తీసి పారేస్తాడట. అయితే అభ్యంతరాలన్నిటికీ కారణము సందేహాలకు కారణము సాతాను. అభ్యంతరాలకు కారణము, సందేహాలకు కారకుడు ఎవరు? సాతానుడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 7 వచ్చిన స్పష్టంగా చదివితే, మీకు ఏదైనా జ్ఞానం పొందుతూ ఉంటే నన్ను అడగండి, నేను గద్దించను, అడిగిన ప్రతి ఒక్కరికి కాదనకుండా ధారాళంగా ఇస్తాను. అయితే నన్ను అడిగేటప్పుడు మాత్రం, నా విషయంలో మాత్రం నమ్మి అడగండి, నమ్మి చెయ్యండి, నన్ను పూర్తిగా విశ్వసించండి. అయితే సందేహిస్తూ అడిగావా? నా యొక్క నుంచి నీవు ఏమీ పొందుకోలేవు. ద్విమనస్కుడవై గాలికి ఎగిరే పొట్టు వలె అడ్రస్ లేకుండా పోతావు. పైగా నా నుండి ఏమి పొందుకోలేవు. సందేహాలు ఎవరికి వస్తాయి? 2 మనస్సులు కలిగిన వాళ్ళకి. 2 పడవల కాలు పెడితే ప్రయాణం సాగినట్టే. కొన్ని నమ్మి కొన్ని నమ్మకుండా ఉంటే ప్రయాణం సాగినట్టే. దేవుని విషయంలో, వాక్యం విషయంలో లోకానుసారమైన వ్యక్తులు అభ్యంతర పడుతున్నట్టుగా మనము అభ్యంతర పడకూడదు. ఎందుకు చెప్పనా? మనం నమ్మేటప్పుడు, మనం వినేటప్పుడు అది అసాధ్యమని అనిపిస్తుంది, నమ్మడానికి అభ్యంతరంగా అనిపిస్తుంది. బట్ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని వాక్యం విశ్వసించాలి. మన ఆలోచనలకు, దేవుని ఆలోచనలకు చాలా ఎత్తు ఉన్నదని మనం గ్రహించాలి. ముఖ్యంగా ఎదుటి వారు విశ్వాస విషయంలో మనం అభ్యంతర కారణంగా ఉంటే శ్రమ అని అంటున్నాడు.